హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఆపు. హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం మష్రూమ్ కర్రీ చేసేస్తున్నాము. ఐ గాట్ దీస్ బ్యూటిఫుల్ హెల్దీ హై రిచ్ ప్రోటీన్స్ మష్రూమ్స్, మిల్కీ మష్రూమ్స్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ఫామ్. ఇది ఫస్ట్ ఇల్ అనమాట. సో వాళ్ళు రెసిపీస్ ట్రై చేసిన తర్వాత నాకు ఇచ్చారు, నాకు ఇష్టం అని చెప్పాను. మేము ఫ్రీక్వెంట్గా చేసుకుంటాము. సో మమ్మల్ని కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పమంటే మాకు ఫస్ట్ టైం ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. సో ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో ఇది ఎలా చేసుకోవాలి, చాలా రెసిపీస్ ఉంటాయి అండ్ కొంచెం క్లీనింగ్ ఇదంతా కూడా కొంచెం టిపికల్గా ఉంటుంది, కానీ చాలా చాలా మంచిది. సో కొంచెం కష్టపడితే మంచి హెల్దీ రెసిపీ వస్తుంది కాబట్టి టేస్టీగా ఖచ్చితంగా కష్టపడాలన్నమాట. సో నేను ఇది బర్డ్ని సపరేట్ చేశాను. సో ఇక్కడ మనకి టెయిల్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని పీల్ ఆఫ్ చేయాలి, పై లేయర్ మొత్తం సేమ్ ఆనియన్ లాగానే పీల్ ఆఫ్ చేయాలన్నమాట. ఇట్లా వస్తుంది కదా, ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇది మనం కట్ చేసుకొని కర్రీ చేసుకుందాము. సో పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా క్యూబ్స్ కట్ చేస్తే ఇట్లా స్పాంజీగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మష్రూమ్ ఎల్లో కలర్ ఉన్నా లేదంటే మొత్తం ఇట్లా బ్లాక్ కలర్ అయిపోయి మొత్తం ఇట్లా పిసికితే ఇట్లా స్పాంజీ లాగా ఉన్నా అది ఖరాబ్ అయిపోయినట్టు అనమాట. చూస్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ మష్రూమ్ ఆల్ ద వై బికాస్ మష్రూమ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫంగస్. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పాయిజన్ కూడా అవుతుంది. కాబట్టి కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసి డేట్ ఉందా లేదా చెక్ చేసుకొని మాత్రమే వండుకొని పిల్లలకి, మనకి, ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టాలి. సో ఫైనల్లీ క్లీనింగ్ చేస్తున్నాను, ఇది పీల్ ఆఫ్ చేస్తున్నాను. సో క్లీనింగ్ ఎలా చేస్తామో, రెసిపీ నేను ఎలా ట్రై చేస్తున్నాను, అవుట్పుట్ ఏంటి, రెసిపీ ఎంత టేస్టీగా వచ్చిందనేది కూడా తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్ ద వీడియో. Wait for 1 or 3 minutes, okay? ఏంటి